అందరికీ నమస్కారం. నా పేరు రవాభూషణం. కోనసీమ జిల్లా గంగవరం మండలం బట్లపాలెక గ్రామం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులైనటువంటి ప్రధానమైన మాల కులస్తులందరికీ ఒక విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మరి మొన్నటి వరకు కూడా రాజేష్ మహాసేన మరి అలాగే హర్ష్ కుమార్ అనే వ్యక్తులు ఈ రాష్ట్రంలో గతంలో వీళ్ళు స్పందించినటువంటి తీరు కానీ మరి అలాగే ఈ రాష్ట్రంలో దళితుల పట్ల సమస్యల పట్ల అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు చేసే అన్యాయాన్ని, దళితులపై చేసే దాడుల్ని ఖండిస్తూ ప్రజలను చైతన్యం చేసినటువంటి వ్యక్తులుగా మనకి సుపరిచితులు. దాంట్లో భాగంగా రాజేష్ మహాసేన అనే వ్యక్తి మరి టీడీపీలో జాయిన్ అవ్వడం, ఆ జాయిన్ అయిన తర్వాత దళితుల జాతులైనటువంటి అణగారిన వర్గాలైనటువంటి ఈ కులాలకి ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్ ప్రభుత్వాన్ని చేసే అన్యాయాలని, అక్రమాలని ఈ ప్రజానీకంపై ప్రభుత్వ పరంగా రావాల్సిన మరి ఎన్నో స్కీములను రద్దు చేసినటువంటి జగన్మోహన్ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. కానీ వీరి ఉనికి కోసం మరి ఎలక్షన్ 2 రోజులు ఉందని పెంచుకొని ఈ రాజేష్ మహాసేన అనే వ్యక్తి మరి ఎవడికి అమ్ముడుపోయి మరలా ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంగా ఏర్పడలేని ఉద్దేశంతో 3 పార్టీలు అయినటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోని కానీ ఉమ్మడి కార్యకలాపాల్లో కానీ మరి ముందుండి 2 రోజులు ఎలక్షన్ ఉందని చెప్పి ఈ రాజేష్ మహాసేన అనే వ్యక్తి పేటీఎం బ్యాచ్గా తయారై ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత కులాలైనటువంటి మాల కులస్తుల్ని మోసం చేశాడనే విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. ఇక ముందు ఈ రాజేష్ మహాసేన అనేటువంటి వ్యక్తి ఏ విషయం పైన కూడా స్పందించిన, ఏ సమస్యపై స్పందించినా కూడా ఇతని స్వలాభం కోసం, ఇతని వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రమే చేస్తాడని చెప్పి ఈరోజు నిరూపితమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని మనం వ్యతిరేకించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హర్ష్ కుమార్ అనే వ్యక్తి 10 సంవత్సరాలు ఎంపీగా చేసి కోనసీమ జిల్లా అయినటువంటి అమలాపురంలో మరి అతను ఉన్న 10 సంవత్సరాల్లో పేద ప్రజలకి, అతని జాతికి, అతని కులానికి కానీ, కింద కులాలకు కానీ, లేదంటే ఆ పార్లమెంట్ పరిధిలో కానీ ఇతను చేసింది ఏమీ లేదు. పైగా ఇతని సంపాదన 10 రెట్లు ఎక్కువై అహంకారంతో మరి ఇతను ఎంపీగా ఉన్న టైంలోనే కోనసీమలో అనేక అల్లర్లు జరగడం, కులాల మధ్య స్విచ్ పెట్టడం, అలాగే యానం రేజెన్సీ మరి మూతపడడంలోనూ కూడా ఇతని ప్రమేయం ఖచ్చితంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. మరి మొన్న ఎలక్షన్ ముందు అప్పటి వరకు కూడా జగన్ వల్ల ఈ రాష్ట్రం ఎంత నష్టపోయింది, ప్రజలు ఎంత నష్టపోయారని చెప్పిన మనిషి సడన్గా ఎలక్షన్ 2 రోజులు ఉందని పెంచుకుని చెప్పి ఒక వీడియో పెట్టి మరి చంద్రబాబు నాయుడిని ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంగా ఏర్పడాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీలను వ్యతిరేకించి మరి ఓటేయొద్దని చెప్పడం ఇతను దిగజారుతనం. మరి ఇలాంటి వ్యక్తుల్ని కూడా రేపు
మన దళిత కులాలైనటువంటి ప్రధానమైన ఎస్సీ మాల కులమైనటువంటి సోదరుమణులు అందరూ కూడా ఆలోచించి ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మే పరిస్థితి ఈరోజు ఉండకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గత 5 సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి తీరని అన్యాయం చేస్తూ మన కులాలపై అనేక దాడులు జరిపిస్తూ దాడులు చేసేవారిని మరి ఈ ప్రభుత్వం రక్షిస్తూ మరి మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి నిధులు నియామకాలు మరి ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా నిషేధించి అతని గెలుపుకి కారణమైనటువంటి ఏవైతే ఈ ఎస్సీ ఎస్టీ కులాలు ఉన్నాయో ఆ కులాలను పూర్తిగా నిర్విరామం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈసారి దళితులందరూ కూడా మరి ఏకమై ఈ రాక్షస పాలన అంతమొందించే దిశగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఏకతాటిగా దళితులందరూ కూడా ప్రధానమైన కులాలు ఏవైతే ఉన్నాయో మాల మాదిగ మరి ఉప కులాలు రెల్లి మరి ఎరకల మరి ఏవైతే 60 కులాలు ఉన్నాయో ఈ 60 కులాలు కూడా చైతన్యవంతులై ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మరి మీరందరూ మరి ఉమ్మడి ప్రభుత్వానికి ఓటేసి మరి వచ్చే ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడే ప్రభుత్వానికి సహకరించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి జైబీలను తెలియజేసుకుంటూ మరి హర్ష్ కుమార్ లాంటి వ్యక్తులను కానీ రాజేష్ మహాసేన్ లాంటి వ్యక్తులను కానీ పూర్తిగా మరి వ్యతిరేకించి వారి మాటలకి విశ్వాసం లేదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ దళిత కులాలైనటువంటి మనమందరం కూడా ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించి ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మకూడదని చెప్పి మరి ఈ వీడియో ద్వారా మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను.